పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ గారికి వందనాలు. నేను చాలా రోజులు స్కూల్కి పోదామని రెడీ అయ్యేలోపు నాకు జ్వరం వచ్చి కడుపులో నొప్పి వచ్చేది. ఇక్కడ కొద్దిగా నొప్పి కుండలోకి కడుపు నొప్పి తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ. పాస్టర్ అమ్మకి పాస్టర్ వందనాలు. నాకు ఈ 4 రోజుల నుండి పొట్ట నొప్పి వస్తుంది, చాలా భారంగా. అసలుకి నైట్ బాగా నిద్ర పట్టలేదు. పాస్టర్ గారు ప్రార్థన చేయించుకొని ఆ రోజు 5 నిమిషాలకే తగ్గిపోయింది. పొట్ట నొప్పి ఎటువంటి నాకు అసలు బాధ లేదు ఇక్కడికి వచ్చినాక. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పడదాం. కడుపు నొప్పిని దేవుడు స్వస్థపరిచాడు. యేసుకే మహిమ. వందనాలు. కూర్చో. మరి నడుము నొప్పి ఇక్కడికి వచ్చినాక బాగా ఎక్కువైపోయింది. తండ్రి తగ్గితే నేను సాక్ష్యం చెబుతాను ఒప్పుకున్నా తగ్గిపోయింది. నడుము నొప్పి తగ్గిపోయిందండి. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ కలుగునుగా. పాస్టమ్మ గారు పాస్టర్ వందనాలు. నేను 11 సంవత్సరాల నుంచి నేను ఓటుపల్లి నుంచి వస్తున్నాను ఇక్కడనే బాప్టిస్ట్ కూడా తీసుకున్నా. నేను నడుము నొప్పితో వచ్చాను. ఏంది అప్పుడప్పుడు తగ్గుతుంది నాయన అంటే నేను రాలేకపోయాను. అక్కడ దగ్గరేమో పోతున్నాను. నా తప్పు క్షమించి ఇప్పుడు వస్తున్న 7 వారాలు రమ్మని నా తండ్రి కాడికి తగ్గిపోయింది. నా బిడ్డలందరికీ మీకు అందరూ సాక్ష్యం చిన్న సాక్ష్యం దీవించగాక తండ్రి. నడుము నొప్పి ఇప్పుడే తగ్గిపోయిందండి. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ కలుగునుగా. వందనాలు. నాకు నడుము నొప్పి ప్రార్థన చేస్తున్నానే తగ్గిపోయింది. ఇప్పుడే ప్రభు స్వస్థపరిచాడు నడుము నొప్పిని. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్కి పాస్టర్ గారికి వందనాలు. ఇందాక అయ్యగారు అందరిని నిలబడి ప్రార్థన చేయమని చెప్పేటప్పుడు ఈ పక్కలో నొప్పి వచ్చేసి అసలు తట్టుకోలేకపోయా. ప్రార్థన చేయగానే తగ్గిపోయింది. పక్కలో నొప్పి తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. వెంటనే ప్రభు స్వస్థపరిచాడు. యేసుకే మహిమ. పాస్టర్ అయ్యా కడుపులు నొప్పి అయిన వాళ్ళు చేయబెట్టుకోమన్నాడు, తగ్గిపోయింది. పాస్టర్ అయ్యా ప్రార్థన చేస్తాగానే కడుపు నొప్పి తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసుకే మహిమ కలుగునుగాక. అయ్యగారికి వందనాలు. సంవత్సరం నుంచి నాకు వెన్నుపూస నొప్పి వచ్చేది, కానీ ఇప్పుడు లేదు, తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయిందమ్మా. వెన్నుపూస తగ్గిపోయింది. 5 నిమిషాలు కూడా కింద కూర్చోలేను. ఇప్పుడు ప్రార్థనలో ఏకీపించిన తర్వాత తగ్గిపోయింది. తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుడు గట్టి కొట్ట.